ఈ రోజున జగ్గంపేట వచ్చి జగ్గంపేట పాస్టర్స్ అలాగే నిన్న జగ్గంపేట నుంచి పిలుపు ఇచ్చి ఆక్వీడు బయలుదేరిన అందరి పాస్టర్లని నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి మరి వాళ్ళని ఒక హెరాస్మెంట్ గురి చేసినందుకు నిరసనగా ఈరోజు నేను జగ్గంపేట వచ్చి ఈ పాస్టర్లందరికీ కూడా నేను సంఘీభావం తెలపడానికి నేను రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ జగ్గంపేటలోని పాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళు ప్రెస్లో వచ్చింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ఇళ్ళని ముట్టడించడానికి వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇల్లుని ముట్టడించడానికి 30 మంది పాస్టర్లు వెళ్తారా, 100 మంది పాస్టర్లు వెళ్తారా? రఘురామకృష్ణరాజు గారి ఇంటి చుట్టూ పోలీసులు ఎంతమంది ఉంటారో మాకు తెలీదా? ఆయన డిప్యూటీ స్పీకరు, ఎంత ప్రోటోకాల్ ఉంటుందో తెలుసు. నన్నే పాలకుల్లో ఆఫ్ చేసి పంపించేశారు. వాళ్ళ ఉద్దేశం, పాస్టర్ల ఉద్దేశం అది కాదు. రఘురామకృష్ణరాజు గారికి బుద్ధి ప్రసాదించమని దేవుడిని వేడుకోవడానికి అని చెప్పి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్దాం అనుకున్నారు. ప్రభువా, ఈ రఘురామకృష్ణరాజు గారికి జ్ఞానం ప్రసాదించండి, ఈయన గుత్తునే ఎగిరెగిరి పడతా ఉన్నాడు, ఒక జ్ఞానం ప్రసాదించి ఈయనకి ఒక వివేకం ప్రసాదించి ఒక పెద్ద హోదాలో ఉన్న మనిషిన ఈయనకి ఆ హోదా తగ్గట్టుగా నడుచుకోవడానికి తగిన జ్ఞానం ఇవ్వమని చెప్పడానికి అని చెప్పి వీళ్ళు బయలుదేరు ఆ రకంగా ప్రార్థన చేద్దాం. అంతేగాని వెళ్ళి అక్కడ ముట్టడించేయడానికి అంత అవసరం లేదు. ఆయన ఇల్లు ముట్టడించితే మాకేమొస్తుంది, ఈ పాస్టర్లకి ఏమొస్తుంది? ఆయన జ్ఞానం ప్రసాదించండి. ఎందుకంటే మాట్లాడితే పాస్టర్లు కూడా ఎందుకు ఈ కార్యక్రమం పెట్టుకున్నారంటే, మాట్లాడితే ఎవరన్నా గుడికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయించేస్తారు. నువ్వు అసలు ఎవరు? అసలు హూ ఆర్ యూ? ఆర్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ. అంతవరకు ఓకే. యూ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పవర్స్? ప్రజాప్రతినిధులు రికమెండ్ చేయడం వరకే ఉంటారు, కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా ప్రభుత్వాధికారుల దగ్గర ఉంటాయి. నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే, కలెక్టర్ నువ్వేనట్టు నేనే క్యాన్సిల్ చేస్తానన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ మాటలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చాలా బాధిస్తూ ఉన్నాయి. నువ్వు జరిపిస్తున్న ఈ జడిపింపులకి ఎవరో భయపడరు, కానీ బట్ ఇలా మాట్లాడడం అన్నది నీ పదవికి తగ్గ మాటలు కాదు. అందుగురించి వీళ్ళందరూ అక్కడికి వచ్చి నీకు బుద్ధి ప్రసాదించమని ప్రార్థన చేద్దామని వద్దాం అనుకున్నారు. సరే, ఈ పోలీసు బలకు ఎలాగ రానివ్వరు. అంతలోనే నేను సాయంత్రం మళ్ళీ పొద్దున వస్తారేమో అని భయపడినోడు సాయంత్రం తొడగొట్టి రండిరా మీ ఎంత తెలుస్తాను రండి. ఏం మాటలు? తొడగొట్టి మీ ఎంత తెలుస్తానని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇది మంచి పద్ధతి కాదు మిస్టర్ రఘురామకృష్ణరాజు. ఇంకోటి ఏంటంటే, నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి భీమవరం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, హైకోర్టులో స్టే ఇచ్చింది. ఈ స్థలం ఎవరిదీన్ని తేల్చే హక్కు ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వంకి మీరు పెట్టుకున్న తర్వాతే అప్పటి వరకు ఎవరు ఆ స్థలంలో డిక్లేర్ చేసే వరకు వెళ్ళకూడదని చెప్పేసి చెప్పారు. నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ లేకపోతే స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి రెవెన్యూ సెక్షన్స్ కానీ, ఇట్స్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే,
164 సిఆర్పిసి చేయించండి, 164 బిఎన్ఎస్ఎస్ చేయించండి. ఏంటది? ఈ స్థలం ఎవరిది? ఇంత పూర్వం ఎవరి చేతిలో ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఏ పేటలో ఉంది? లేదా ఎక్కడ ఉంది? దీంట్లో ఏమన్నా పూజా కార్యక్రమాలు చేశారా? చేస్తే ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఇది ఎవరి చేతిలో ఉంది? బ్రిటిష్ ఇష్యూలో ఎవరికి ఇచ్చారు? ఇది ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉందా? ఎవరి ఆధీనంలో ఉంది? ఇది ఎవరి ఆధీనంలో ఉంది? గవర్నమెంట్ ఆధీనంలో ఉందా? గవర్నమెంట్ ఆధీనంలో ఉందని ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఏపీఎస్సిబి కనెక్షన్ ఎందుకు ఇస్తారు? ఎన్ని పరిశీలించండి. ఎన్ని పరిశీలించి మీరు ఒక రిసీవర్ని అపాయింట్ చేయండి. ఆ రిసీవర్ హ్యాండ్ ఓవర్లో ఈ డిస్ప్యూటెడ్ స్థలాన్ని పెట్టండి. లేకపోతే ఒక స్పెషల్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్న ఏర్పాటు చేసి, రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూలంకషంగా పరిశీలించండి. ఆ పరిశీలించి ఇరు పార్టీలని పిలవండి. ఇటు ఆకివీడు దళితుల్ని పిలవండి, ఇటు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు, హిందూ పరిషత్తు, వీళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళు పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి. వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ వాదనలు వినండి. అన్నీ విన్న తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి. అంతే కదా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చేయమంటున్నారు కదా అని ఇచ్చేసారనుకోండి, కలెక్టర్ గారు మీరు ప్రాబ్లంలో పడతారు. అందుగురించే నేను మీకు ఒక లెటర్ రాస్తున్నాను. దాన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చెందాలో దాన్ని లెటర్ ఇదే. కావాలంటే ప్రెస్కి కాపీ ఇస్తాను నేను ఇది. కాబట్టి మా దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ వేసింది, ఎఫ్ఐఆర్ వేసి సెక్షన్లు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టింది, బెయిల్ వచ్చింది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అంటే వన్ సైడెడ్గా ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఇప్పుడు దాకా ఎలా జరగబోతుంది, ఇవన్నీ మాకు తెలుసు. అందుగురించే ఇంత పకడ్బందీగా మేము చెప్తా ఉన్నాం. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మాకు సపోర్ట్ చేసే పార్టీ కూడా లేదు. ఏ పొలిటికల్ పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. ఆకివీడి విషయంలో ఏ పార్టీ కూడా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నా అన్నది చెప్పలేదు. కాబట్టి వాళ్ళ తరపున నేనున్నాను, కాంగ్రెస్ పార్టీ మనిషిని నేనున్నాను. అందుగురించే నేను ఈ 164 నా పేరు మీదే నేను పెట్టాలనుకుంటున్నాను. దాంట్లో కూలకోశంగా చర్చించి మీరు డిసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా మీరు కానీ వన్ సైడెడ్గా వెళ్ళిపోదాం అనుకుంటే మటుకు జిల్లా యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, దాని తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆల్రెడీ కట్టిన గుడులు నేను కూల్చేస్తానని ఆయన ప్రకటించడం కాదు, సుమారు 8 దేవాలయాల్ని, మందిరాల్ని, క్రైస్తవ ఆరాధన మందిరాల్ని ఆయన కూల్చడం జరిగింది. ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో 113 చర్చిలు నేను కూల్చేస్తానని చెప్పేసి ఆయన ప్రెస్ రిలీజ్ అవ్వడం మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రఘురామకృష్ణరాజు గారు వారి వైఖరిని మార్చుకుని రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించారో ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ఆయన ప్రవర్తించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరూ సమానంగా చక్కగా ఉండేటువంటి అవకాశాలు ప్రత్యేకంగా వారి నియోజకవర్గంలో వారు నెలకొల్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం. లేని పక్షంలో మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం, మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు హరీష్ కుమార్ గారు కానీ ఇంకా అనేక మంది మా క్రైస్తవ పెద్దలు అనేక మంది మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా